ప్రియులారా, ఈ దినము మనము డైలీ బ్రెడ్ను వినేదానికి ప్రభు తరుణం ఇచ్చినందుకై దేవాది దేవుణ్ణి, ప్రభువుల ప్రభువును, రాజుల రాజును మనం ఎంతగానో స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని గురించి ధ్యానిస్తాం. జెనిసిస్ 26 3rd verse. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. I will be with thee and will bless thee. मैं तेरे संग रहूंगा और तुझे आशीष दूंगा. ఇందులో రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? తోడయుంటాను అన్నాడు. రెండవది ఏమిటి? ఆశీర్వదిస్తాను అంటున్నాడు. తోడయుండేవాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే. అయితే దేవుడు తోడయుండి మన ఆశీర్వదించుట ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే మానవుల ఆశీర్వాదం కంటే దేవాది దేవుడు సృష్టికర్త యొక్క ఆశీర్వాదము ఎంతో అవసరమైంది. యాకోబు గారు వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదాలు పొందాడు, ఇంటికి దూరం అయ్యాడు. అయితే ఆ తరువాత మామగారింట్లో 20 సంవత్సరాలుండి మళ్ళా బయలుదేరి వస్తున్నాడు. అయితే బోరేవు దగ్గర ఆ రాత్రంతా ఆయన పెనుగులాడాడు. అయితే ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అయితే నాన్నగారి ఆశీర్వాదం కంటే దేవాది దేవుని ఆశీర్వాదం ప్రతి వారికి అవసరమే. యాకోబుకే కాదు, నీకు నాకు కూడా అవసరమైంది. ఆదికాండము 28:15లో ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతా. ఇంకా ఏమంటున్నాడు? ఈ దేశమునకు నిన్ను మరల రప్పిస్తా. ఒకటి కాపాడుతా, మళ్ళా రప్పిస్తాను అంటున్నాడు. అయితే నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్తున్నాడు. దేవుడు మాట ఇచ్చాడా? తప్పడండి. మనుషులు మాట ఇస్తారు, తప్పుతారు. అయితే దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట నమ్మాలి. మాట తప్పని దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన మాటకు మనము లోబడాలి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి ఆయన మాటకు లోబడతాడో వారు దీవించబడతారు. అందుచేతనే ఆశీర్వాదం కావాలంటే ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాట వింటే ఆశీర్వాదం అండి. కుటుంబాల్లోనేమి, సంఘాల్లోనేమి, దేశములోనేమి ఎవరు ఆయన మాట వింటారో వారు ఆశీర్వాదాలు పొందుతారు. సోదరి, సోదరుడా, వింటున్న వారులారా, మీకు ఆశీర్వాదం కావాలా? అయితే ఒక పని చేయండి, ఆయన మాట వినండి. ఏం కష్టం అది? అయితే ఆయన ఎంత సులువైన మాట చెప్తున్నాడు. నా మాట వినండి, మాట వినాలి. అయితే అది అవసరమైంది. అనేక మంది దేవుని మాట వినకనే చెడిపోతున్నారు. దేవుని మాట వినండి, దైవ ఆశీర్వాదాలు పొందండి.
ఈ దినమంతా మీరు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా దేవుడు సఫలీకృతము చేయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మాపై ఈ డైలీ బ్రెడ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, వాళ్ళు నీ మాట విని మీ ఆశీర్వాదాలు పొందేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.